హలో అండి. అందరికీ నమస్కారం. ఇది వేరే పెద్ద సమాచారానికి సంబంధించినటువంటి విషయం గాదు. ఇది నా పర్సనల్ విషయము. అయినా సరే మీరందరూ గూడా నన్ను అభిమానించి, ప్రోత్సహిస్తున్నారు గాబట్టి, మీకు గూడా ఆ విషయాన్ని తెలియజేద్దాం అనుకుంటున్నానండి. నేనొక సాహసమైనటువంటి ప్రయాణాన్ని అంటే అందరి దృష్టిలో సాహసం కాకపోవచ్చేమో గానీ, నా దృష్టిలో మాత్రం అది సాహసమేనండి. ఎందుకంటే నేను చార్ధామ్ యాత్రకి వెళ్ళాలి అనుకుంటున్నాను. నేను మీకు చెప్పాను గదా! ఇంతకుముందు నేను నారాయణీయం పారాయణ నేర్చుకుంటున్నాను. ఇంతకుముందర అనకాపల్లిలో గూడా వెళ్ళాము. నారాయణీయం పారాయణ జరిగిందని కూడా మీకు వీడియో పెట్టడం జరిగింది కదండీ! పద్మజ మేడం గారి ఆధ్వర్యంలో. అదే విధంగా మేము ఆ మేడం గారి ఆధ్వర్యంలోనే చార్ధామ్ యాత్రకి వెళ్ళాలి అనుకుంటున్నాం. చార్ధామ్ యాత్ర అంటే మీకు అందరికి తెలిసిందే గదా! కేదారు, బద్రీనాథ్, హరిద్వార్, గంగోత్రి, యమునోత్రి ఇలా. అయితే మామూలుగా ట్రావెల్స్‌లో బోతే మనం ఏందంటే ఊరక యాత్ర చేస్తాము, చూస్తాము, వస్తాము. కానీ ఇప్పుడు మేము మేడం గారి ఆధ్వర్యంలో వెళ్తున్నాం కాబట్టి, వెళ్ళేటానికి మేము ఊరకేదో యాత్రకు వెళ్ళాము, వచ్చాము అనేది కాకుండా, ఒక చోట నారాయణీయం పారాయణ, ఒక చోట భాగవతం దశమస్కందం అందులో ఇప్పుడు అధిక మాసం గదండీ! అధిక మాసంలో మొన్న మీకు చెప్పాను వైశాఖ బహుళ అమావాస్య నుంచి గూడా ఆ రోజు సో, ఆయన యొక్క జయంతి అని చెప్పి మనం ఆ రోజు భాగవతం పారాయణ చేయాలి ఆ రోజు నుంచి అని కూడా చెప్పాను గదా మీకు. కాబట్టి అప్పటినుంచి కూడా మేము ఒక క్షేత్రంలో భాగవత పారాయణ, ఇట్లా విష్ణు సహస్రనామ పారాయణ, ఒక చోట లలితా సహస్రనామం, రామరక్షా స్తోత్రం ఇలాంటివన్నీ పారాయణ చేసుకుంటూ, ఆగుతూ వెళ్తున్నామండి. దానికి సంబంధించినటువంటి వివరాలు ఏదైనా నాకు కుదిరి అవకాశం ఉండి పెట్టొచ్చంటే మీకు కూడా వీడియోలో షేర్ చేస్తాను. మేము కూడా వెళ్ళాలి అనుకుంటున్నాం కాబట్టి మీకు కూడా ఆ విషయం చెప్దాము అని చెప్పి చెప్తున్నాను అండి. మేము 25వ తేదీ మధ్యాహ్నం 12:10 విజయవాడ నుంచి బయలుదేరుతున్నాం దురంతో ఎక్స్‌ప్రెస్‌కి. మళ్ళా మేము తిరిగొచ్చేటప్పుడు మళ్ళా ఢిల్లీలో మళ్ళా జూన్ 9వ తేదీ అంటే ఈ నెల 25 మే 25 బయలుదేరుతున్నామండి. మళ్ళా జూన్ 9 ఢిల్లీలో మధ్యాహ్నం 3 గంటలకో, 4 గంటలకో అండి ట్రైన్ దురంతో ఎక్కి మళ్ళా నెక్స్ట్ డే 10వ తేదీ మధ్యాహ్నం 2:30, 3 కల్లా మేము విజయవాడకి తిరిగొస్తామండి. కాబట్టి అప్పటిదాకా ఏదో చిన్న చిన్న రీల్స్ ఇట్లాంటివి పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే నేను ఉండను గదా! ఏదైనా యాత్రకు సంబంధించినటువంటి వివరాలు ఏదైనా కుదిరి వీలైతే గనక మీకు గూడా షేర్ జేస్తాను. నేను ఈ విధంగా యాత్రకెళ్ళాలనుకుంటున్నానని జెప్పి, ఆ విషయం గూడా మీకు తెలియజేస్తామని జెప్పి నాకు అనిపించింది. ఎందుకంటే మీతో గూడా పంచుకుంటే బావుంటుంది అని జెప్పి అనిపించింది. అంతేగా నేనెప్పుడు గూడా అంత పర్సనల్ విషయాలు అవన్నీ అనవసరం గదండీ! ఎవరి జీవన శైలి వాళ్ళకుంటుంది. మనం చెప్పే విషయం ఎవరికైనా సరే ఉపయోగకరంగా ఉండాలి అనేది నా భావన. నేనేదో చీరలు కొనుక్కున్నాను, ఎప్పుడో ఒక రోజు ఏదో కొనుక్కున్నానని పెడితే బావుంటుంది గానీ, రోజు నేను చీరలు కొనుక్కున్నాను, లేదా డీమార్ట్‌కి పోయాను, ఆ వస్తువులు తెచ్చాను, ఈ వస్తువులు చెప్పి అలాంటి వాటి వల్ల పెద్ద ప్రయోజనం ఉండదని నా అభిప్రాయం అండి. ఎవరిష్టం వాళ్ళది. అలా పెట్టారని నేను ఎవరిని కూడా తప్పు పట్టడం లేదు. నేను నా మనసుకు నాకలా అనిపిస్తుంది. మనం చెప్పినటువంటి విషయం ఏదైనా సరే ఎవరికైనా ఉపయోగకరంగా ఉండి, కొంచెమైనా ఉపయోగపడితే నా జన్మ కూడా ధన్యమవుతుంది. అంతే కదమండి! మనం చెప్పినటువంటి విషయం వల్ల ఎవరికైనా సరే ఒక విషయం కొత్తగా తెలుసుకున్నారు అంటే మనకు కూడా సంతృప్తి గదండీ! కాబట్టి అందుకని నేను ఎక్కువగా పెద్దగా ఈ పర్సనల్ విషయాలు అట్లాంటివి నాకంత చెప్పడం కూడా ఇష్టం ఉండదు. అంత పెట్టాల్సినటువంటి అవసరం కూడా లేదు గదండీ! ఎవరి లైఫ్ వాళ్ళది. కాబట్టి మొదటిసారిగా నేను ఇట్లా ఈ సాహస యాత్రకెళ్తున్నాను. అది ఇక్కడ నెల్లూరు నుంచి మేము వెళ్తున్నాం. నెల్లూరు నుంచి నాతో పాటు మా ఫ్రెండ్ శోభా మేడము, వాళ్ళ అబ్బాయి, ఇంకొక మేడము, కుమారి మేడము, వాళ్ళ హస్బెండ్ వాళ్ళు గూడా వస్తున్నారు. మేము ఐదుగురం నెల్లూరు నుంచి వెళ్తున్నాము. మిగతా అందరూ నారాయణీయం పారాయణ. కొందరు హైదరాబాద్ నుంచి ఫ్లైట్‌లో, కొందరు ట్రైన్‌లో, అట్లా కొందరు ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడ నుంచి అట్లా వెళ్తున్నారు. దానికి సంబంధించినటువంటి వివరాలన్నిటిని కూడా నేను మీకు వచ్చిన తర్వాత ఎలా జరిగింది పారాయణ వివరాలన్నీ కూడా మీకు నేనెందుకంటే ఊరికే నాకెందుకంటే ఎక్కడికైనా పోయినప్పుడండి ఏదో పోయినామా, వచ్చామా, తిన్నామా, పోయినామా అట్లా ఇష్టం ఉండదు. అక్కడికెళ్ళినప్పుడు మనం ఆ దేవుడికి సంబంధించి ఏం చదువుకున్నాం, ఏం చేసాం అలాంటివే ఇష్టం అనమాట. కాబట్టి నేను అందుకే ధైర్యం చేసి నేనెప్పుడు ఒంటరిగా నెల్లూరు దాటి ఎక్కడికి పోలేదండి అసలు. నాకు ఇప్పుడు మా పిల్లలు కూడా భయపడుతున్నారు. నాకు కూడా భయంగానే ఉంది. కానీ ధైర్యం చేసి మొత్తానికి ఆ భగవంతుడు, ఆ కృష్ణ పరమాత్మ ఏదో ఈ విధంగా అనుగ్రహించాడేమో, లేకపోతే నేనేంది నారాయణీయం నేర్చుకోవడం ఏంది, వెళ్ళడం ఏంది అన్నీ కూడా ఒక తెలియకుండా ఒక విచిత్రమైన సంఘటనతోటి 1.5 సంవత్సరంగా నా జీవితం అంతా కూడా ఒక మార్పు ఎలా జరుగుతుందో నాకే అర్థం కాని స్థితిలో నేనున్నాను. కాబట్టి ఇది కూడా ఆ పరమాత్మ మీద భారం వేసి ధైర్యం చేసి వెళ్తున్నానండి. మీరందరూ కూడా ఆ! నేను చక్కగా వెళ్ళి, వెళ్ళిన చోటల్లా ఎలాంటి ఆటంకాలు చార్ధామ్ యాత్ర అంటే మీకు తెలుసు గదండీ! అక్కడ పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు, క్లైమేట్ అంతా గూడా అనుకూలంగా ఉండదు. అన్నీ సక్రమంగా జరిగి, అన్ని చోట్ల గూడా నాకు దర్శనం లభించాలి. ఆ పరమేశ్వరుడు నన్ను అనుగ్రహించాలని జెప్పి, మీరు కూడా ఆ భగవంతుడిని
ప్రార్థించండి. మనందరం కూడా బాగుండాలని నేను కూడా పరమేశ్వరుడిని వేడుకుంటానండి. మనందరం కూడా అంతే కదండీ! అందరం బాగుంటే మనం బాగుంటాం. మనం ఒక్కళ్ళమే ఎప్పుడూ బాగుండాలని అనుకోకూడదండి. ఎందుకంటే అందరిలో మనం ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మనందరం కూడా సంతోషంగా ఉండాలి. లోకా సమస్త సుఖినో భవంతు. మాకు పారాయణ చేసేటప్పుడు కూడా మేడం రోజు ఒక శ్లోకం పారాయణ చేస్తారు. ఎందుకంటే ప్రపంచంలో ప్రస్తుతం ఈ వైరస్‌లు ఇలాంటివన్నీ వస్తున్నాయి కాబట్టి, అలాంటి వైరస్‌లన్నీ బారిన పడకుండా అందరూ కూడా సురక్షితంగా ఉండాలి. లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్పి మేడం కూడా రోజు ఫస్ట్ స్టార్టింగ్ చేసేటప్పుడు మా చేత అది పారాయణ చేయిస్తారు. కాబట్టి అందరూ కూడా సుఖశాంతులతోటి సంతోషంగా వర్ధిల్లాలని నేను కూడా భగవంతుడిని ప్రార్థిస్తాను. మీరు కూడా నాకు పోయిన చోటల్లా కూడా చక్కగా దర్శనం అవ్వాలి. ఈ చేపట్టిన యాత్ర దిగ్విజయంగా పూర్తవ్వాలని చెప్పి మీరు కూడా మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తారని కోరుకుంటున్నాను. ఏదైనా సరే మీరు కామెంట్ రూపంలో ఏదైనా సరే విషయాన్ని నాకు తెలియజేయండి. ఇంతటితో ఒక షేర్ చేయాలని చెప్పి ఈ వీడియో పెట్టానండి. అంతే, అంతకు మించి ఇదేం పెద్ద మ్యాటర్ కాదు. కాకపోతే నేను వెళ్తున్నది మీకు కూడా తెలియజేస్తే మీతో కూడా పంచుకుంటే బాగుంటుందని నాకు అనిపించింది. మీకేమైనా సరే ఆ యాత్రకు సంబంధించినటువంటి వివరాలు గానీ, అలా తెలిసుంటే, ఏదైనా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాంటివి ఏదన్నా గనక మీకు గనక తెలిసుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను గూడా పాటిస్తానండి. సరే, ఉంటానండి.